హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మీ ముందుకు ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చా అండి. ఇది పాలు తోడుకునే మిషన్ అండి. ఇది ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ అనేది మీలో ఎవరికైనా యూజ్ అవుతదేమో అని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నానండి. దీంట్లో ఈ హాఫ్ లీటర్ వరకే పాలనేది తోడేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్‌లో. ఒక స్టీల్ బౌల్ వస్తది. ఇంకొక ప్లాస్టిక్ క్యాపు, మళ్ళీ ఇంకో ప్లాస్టిక్ క్యాప్ డ్రై తిప్పేదొస్తదండి. టోటల్‌గా 2 ప్లాస్టిక్ క్యాప్స్, ఒక స్టీల్ బౌల్ అనేది వస్తదండి. ఈ స్టీల్ బౌల్ మీద ప్లాస్టిక్ క్యాప్ పెట్టి క్లోజ్ చేసి, మళ్ళీ ఇంకో ప్లాస్టిక్ క్యాప్‌తో డ్రై తిప్పుకోవటమేనండి. స్విచ్ ఆన్ చేసుకోవటమే. ఈ ప్రోడక్ట్ యూజ్ చేయటం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ ప్రోడక్ట్ ఒక కాస్ట్ వచ్చి 1100 పడిందండి. ఈ పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అండి ఈ ప్రోడక్ట్‌కి. ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. మనం కాచి చల్లార్చిన పాలతో ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఎన్ని గంటలకు తోడుకుంటుందో 2-3 అవర్స్ అన్నారు. కాచి చల్లార్చిన పాలు తీసుకొని మనం రెగ్యులర్గా ఎలా గోరువెచ్చగా తోడేసుకుంటాం అలాగే పాలు తోడేసుకున్నానండి. అదే పచ్చి పాలతో అయినా తోడుకుంటుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. కాడ అనేది అస్సలు టేస్ట్ బాగోదండి. మనం తినలేము పచ్చి పాలతో చేసిన కాడు. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే తోడేసాను వేడి పాలతోనే. దీని మీద స్టీల్ బౌల్ మీద స్టీల్ ప్లేటే పెట్టానండి. ప్లాస్టిక్ క్యాప్ అనేది పాప ఎక్కడో పెట్టింది. స్టీల్ ప్లేట్ పెట్టేసైనా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్లాస్టిక్ క్యాప్ డ్రైతో క్లోజ్ చేసుకోవటమేనండి. దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చండి. చాలా సింపుల్గా ఉంది దీని యూసేజ్ విధానం. తర్వాత స్విచ్ ఆన్ చేసిన తర్వాత టైము మనం ఎంత అయిందో చూద్దాం అండి. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇలా లైట్ వెలుగుతుందండి అక్కడ ప్రోడక్ట్ కాడ. టైం అనేది మార్నింగ్ 10 అయిపోయిందండి. మనం పాలు కాగబెట్టి తోడేసినప్పుడు 12:30 ఆ టైంకి చూస్తే పాలనేది అస్సలు తోడుకోలేదండి. లోపల అనేది హీట్ కొద్దిగానే ఉందండి. మనం పట్టుకుంటే స్టీల్ బౌల్‌కి 3:30కి మట్టికి తోడుకుందండి పాలు. గట్టిగానే తోడుకుంది. కాచి చల్లార్చిన పాలు కాబట్టి పెరుగు కూడా చాలా టేస్ట్‌గానే ఉంది. ఎక్కువసేపు బయట ఉన్నా కూడా పొలవదండి ఈ పెరుగు. మీలో ఎంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి.